నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గులాబీ శ్రేణులు కథం తొక్కారు. ఒకవైపు రైతులకు యూరియా ఇవ్వకుండా మరోవైపు కాళేశ్వరంపై కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ తీరుపై నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ తీశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన అనంతరం రాజ్యాంగ నిర్మాతకు వినతి పత్రం అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి పబ్బం గడుపుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మరి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు వెంటనే యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకటే రోజు కాళేశ్వరం పొద్దున పెట్టిండు, సాయంత్రం జలస పెట్టిండు. మన హరీష్ రావు గారికి మైక్ ఇవ్వకుండా మాట్లాడుతుంటే మంత్రులు వేసి అడ్డం పడి హరీష్ రావు గారి గొంతు నొక్కి ఇలా అడ్డం పడి మనల్ని చెప్పుకోకుండా చేసి మన మైక్ ఇవ్వలేదు. పెట్టిండు. బడబాయ్ చైనాకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పిండు. బడబాయ్ ఎక్కడ ఉన్నాడు? చైనాలో ఉన్నాడు. చైనాకి వెళ్ళి బడబాయ్ చోటబాయ్ ఫోన్ చేసిండు. నువ్వు సిబిఐకి అప్ప చెప్పు, నేను చెప్పినట్టు నువ్వు చేయి, లేక అనే చెప్పి వాళ్ళిద్దరు బదులుకొని ఇంకో మద్దతు ఉంటాడు. ఇంకో భయ్య బాబు, ఇంకో బాబు ఆంధ్రబాబు బడబాయ్ చెప్పిండు, బడబాయ్ చోటబాయ్ చెప్పిండు. ముగ్గురు పలుచుకొని ఇలా అసెంబ్లీలో చర్చ పెట్టి ఇగో మేము సిబిఐకి ఇస్తున్నామని చెప్తున్నాం. దేనికి ఇస్తావు సిబిఐ? దేని కొరకు ఇస్తున్నావు సిబిఐకి? నువ్వు ఇలా రైతులకు 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుకు కాళేశ్వరం మీద సిబిఐకి ఇస్తున్నావా? అంటే రైతులకు నీళ్ళు ఇవ్వద్దా? ఇదా నీ ధర్మం? 20 నెలలైంది, ఒక తట్టడి మంట తీయలే, ఒక ప్రాజెక్టుకు నువ్వు శంకుస్థాపన చేయలే. కేసీఆర్ 6 నిమిషాలు కష్టపడి 5 సంవత్సరాల్లో కాళేశ్వరం పూర్తి చేసి 25 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే దాని మీద నువ్వు సిబిఐకి ఇస్తున్నావు. నివేదిక ఏం చెప్పింది? 6 కోట్ల రూపాయలు అధికారులతో వసూలు చేయమని చెప్పింది నివేదికలు. అవి అర్థం కావాలి. అవినీతి 6 కోట్లు మాత్రమే, అది అధికారులతో మీరు వసూలు చేయమని చెప్పింది. దానికి ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఆ నివేదిక ఇచ్చినందుకు 5 కోట్లు ఫీజు ఇచ్చిండు ఆయన. ఒకటి ఏది కొండం తోవి ఎలుకను పట్టినట్టు, ప్రచారమేమో బారానా, ఆర్భాటమేమో బారానా, చేసిందేమో చారానా. ఇవాళ కొండంలోని ఎలుకను పట్టినట్టు వేలు కేసీఆర్ వచ్చి ఎన్నికల వరకు ఖతం చేయాలి, టీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని పండుతున్న పన్నాంగంతో ఇవాళ జరుగుతున్నటువంటి కుట్ర. ఇవాళ రైతులు ఎక్కడ ఆలోచన చేస్తున్నారు? ఏమంటారు? అయ్యా 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నాడు, ఒక్కసారైనా మేము లైన్లో లేవడే యూరియా కొరకు. ఆటో వాడికి పైసలు ఇస్తే తీసుకొచ్చి మా ఇంటికాడ యూరియా సంతలు వేసేవాడు అంటున్నారా లేదా? ఊళ్ళో ఆటో పిల్లగాడికి డబ్బులు ఇస్తే ఆ యూరియా తీసుకుపోయి ఆటోలు తీసుకుపోయి రైతు ఇంటికాడ వేసేవాడు. ఇవాళ రైతు పొద్దున 6 గంటలకు వస్తే సాయంత్రం ఆడితే ఒక రోజు టోకన్ ఇస్తున్నావు, టోకన్ ఒక రోజు ఇస్తున్నావు, మళ్ళీ 4 రోజులు పిలుస్తున్నావు. అందుకేంటి? కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఒక సంచి ఇస్తామంటున్నావు, కుటుంబంలో ఒకటే సంచి ఇస్తా అంటున్నావు. మరి ఏం చేయాలి? ఒక సంచి తీసుకొని